తను ఫేస్ చేసిన విధానం గురించి చాలా మంది కూడా అన్నారు. ఎందుకంటే అంత ట్రోల్కి గురైన తర్వాత మళ్ళీ దాన్ని ఫేస్ చేసి ఎదుర్కొని ఇంకొక సినిమా తీసి ప్రజల ముందుకు వస్తున్నాడని చాలా ధైర్యం ఉండాలి. ఇంత ట్రోల్ అయినప్పుడు చాలా మంది కూడా అబ్బాయి మనకి ఎందుకు వచ్చిందిలే, వేరే ఏదైనా చేసుకుందాం, ఇంత ట్రోల్ చేస్తున్నారు, సినిమా తీస్తే ఇంకెంత ట్రోల్ చేస్తారన్న భయంతో బ్యాక్ స్టెప్ వేస్తారు. బట్ నువ్వు అలా చేయకుండా ముందుకు వచ్చా చూసావా, దానికైతే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు చెప్పాను నేను, అదే రోజు ట్రోల్ అయ్యే రోజు కూడా 2 విషయాలు చెప్పాను. ఒకటి 3 సినిమాలు అనౌన్స్ చేశాను, మాట ఇచ్చాను, అండ్ కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటా అని చెప్పాను. సో అంత ఓపెన్గా నేను అందరి మంది ముందు నేను ఒక మాట ఇచ్చి దాన్ని సింపుల్గా నేను లైట్ తీసుకుంటే ఇంకా వాట్ అప్పుడు అలాంటి పర్సన్ అవుతాను నేను. సో నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ 3 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ 3 మాకు బెస్ట్ అనిపించింది ఫస్ట్ పెడుతున్నాం. అండ్ బెస్ట్ ఏ పరంగా అంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్ళేది జానర్ పరంగా అనమాట. అండ్ ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఆ రోజు నా వయసు చిన్నదే, లాస్ట్లో అదే రోజు స్టేజ్ మీద చెప్పా, ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా అనిపించుంటే కనుక క్షమించండి అని ఆ రోజు చెప్పాను. ఎందుకు చెప్పానో తెలియదు, బట్ చెప్పా. బట్ యా